నంద్యాల పట్టణంలోని స్థానిక ఆత్మకూరు బస్టాండ్ వద్ద పాత దుస్తుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నంద్యాల మండలంలో వివిధ పరిశ్రమలున్నాయి. వేలాది మంది కార్మికులు ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. విధి నిర్వహణ సమయంలో వినియోగించేందుకు పాత దుస్తుల పట్ల కార్మికులు మక్కువ చూపుతుండటంతో పదుల సంఖ్యలో పాత దుస్తుల వర్తకులు అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రతి శనివారం మాత్రం రద్దీ విపరీతంగా ఉంటుంది. శనివారం ఒక్కరోజే అమ్మకాలు జరుగుతాయి. అందులో ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఎక్కువగా జీన్స్ దుస్తులు, మురికిని దుమ్మును తట్టుకునే దళసరి దుస్తులకు గిరాకీ ఎక్కువగా ఉంటాయని, గత కొన్ని రోజుల నుంచి వ్యాపారాలు సరిగా లేవని, ఎవరు కూడా కొనుగోలు చేయడం లేదని, పేద ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో రావడం లేదని, ఎక్కువగా పేద ప్రజలొచ్చి దుస్తులు కొనేవారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ ఎవరు కొంటారు ఇక్కడ వచ్చి? లేనోళ్ళే వచ్చేది వచ్చి తీసుకొని పోతారు. గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? గతంలో బాగానే ఉంటుంది, ఇప్పుడు ఉండంగానే తగ్గిపోతుంది. వ్యాపారమే లేదు అసలు. డబ్బుతో ప్రాబ్లం ఉంటుంది. జనాలుగా డబ్బులు లేదు. లేనోళ్ళే వచ్చేది కూడా ఇక్కడ మాకు. క్వాలిటీ ఉంటాయి కదా, మంచిగా క్వాలిటీ ఉంటాయి మా దగ్గర. చీరలు ఇట్లా ఉంటాయి. ఇట్లా ఉన్నా కూడా తీసుకోవడం లేదు. మంచి క్వాలిటీ ఉన్నా కూడా వచ్చి తీసుకోవాలి. ఎందుకు రావడం లేదు? ఎందుకు రావడం లేదంటే డబ్బు లేవు జనాల దగ్గర. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వస్తారు. మేము ఇది కొన్నేరాడు కూడా తీసుకోమంటే ఎక్కడ తీసుకోవడం. మేము కొన్నాము.